హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు చాలామంది స్టూడెంట్స్కి ఎంసెట్లో అయితే సీట్ రావడం జరిగింది. ఇప్పుడు మనం ఎకడమిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ ఎగ్జామ్ ప్యాటర్న్. ఇంజనీరింగ్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? మనకి ఇంటర్మీడియట్లో ఇయర్ ఎండ్ ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు సెమిస్టర్ వైజ్ ఉంటుందా, ఇయర్ ఎండ్ ఎగ్జామ్ ఉంటుందా? అలాగే సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్ ఉంటే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? అటెండెన్స్ ఎంత పర్సంటేజ్ ఉంటే ఎగ్జామ్కి ఎలిజిబుల్? అలాగే గ్రేడ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది వివరంగా తెలుసుకునే ముందు కాలేజ్ దోస్తు వాళ్ళు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఫ్రీగా వాట్సాప్ గ్రూప్లో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆ వీడియోలు చూశాక ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. కాలేజ్ దోస్త్ వాట్సాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను. మీరు లింక్ ఓపెన్ చేయగానే ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్ అయితే టీఎస్ కౌన్సిలింగ్ గ్రూప్స్లో ఏదైనా ఒక వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. ఈ వాట్సాప్ ద్వారా వీళ్ళు కంప్లీట్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా ప్రతి ఇన్ఫర్మేషన్ ఎంసెట్ రిలేటెడ్ ప్రతి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ద్వారా మీకు తెలియజేస్తారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండ్ జాయిన్ ద వాట్సాప్ గ్రూప్. ఇంజనీరింగ్ లో ఇంటర్మీడియట్ లాగా ఇయర్ ఎండ్ ఎగ్జామ్ ఉండదు. మనకి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతి ఇయర్ 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 2 ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ రూల్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. మినిమం అటెండెన్స్ రిక్వైర్మెంట్ 75% అగ్రిగేట్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ ఈజ్ మ్యాండేటరీ టు అపియర్ ఫర్ సెమిస్టర్ అండ్ ఎగ్జామ్స్. ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంజనీరింగ్లో 75% అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ప్రతి సెమిస్టర్లో. నాట్ ఓన్లీ ఇన్ వన్ సబ్జెక్ట్ బట్ ఆల్ సబ్జెక్ట్స్, ప్రతి సబ్జెక్ట్కి ఈ అటెండెన్స్ మాత్రం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కండోనేషన్ రూల్. ఒకవేళ మీ అటెండెన్స్ 65% కంటే తక్కువ ఉంటే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ద ఎగ్జామ్. స్టూడెంట్ ఈస్ డిటైన్డ్ అండ్ మస్ట్ రిపీట్ ద సెమిస్టర్. సో దిస్ ఈస్ సీరియస్ వయలేషన్ అనుకోవచ్చు. సో డోంట్ గెట్ దిస్ సిచ్యుయేషన్. ట్రై టు హ్యావ్ అటెండెన్స్ 80% అండ్ అబోవ్. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో 2 సెమిస్టర్స్కి, సెమిస్టర్ 1, సెమిస్టర్ 2కి ఇదే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. ప్రతి సెమిస్టర్కి 2 మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ప్రతి మిడ్ టర్మ్ ఎగ్జామ్కి 30 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. పార్ట్ ఏకి 10 మార్క్స్, పార్ట్ బికి 20 మార్క్స్. సో ఇక్కడ మీరు ఏం గమనించాలి అంటే ఫస్ట్ మిడ్ టర్మ్ కవర్స్ 50% ఆఫ్ ద సిలబస్, సెకండ్ మిడ్ టర్మ్ ఎగ్జామ్ కవర్స్ రిమైనింగ్ 50% ఆఫ్ ద సిలబస్. యావరేజ్ ఆఫ్ 2 మిడ్ టర్మ్స్ ఆర్ టేకెన్. అండ్ ఇక్కడ 5 మార్క్స్ అసైన్మెంట్స్కి, వైవా పీపీటీ పోస్టర్కి 5 మార్క్స్. సో టోటల్గా మనకి మిడ్ టర్మ్ ఎగ్జామ్స్లో వెయిటేజ్ 40 మార్క్స్ ఉంటుంది, గమనించండి. సో యావరేజ్ అంటే ఎగ్జాంపుల్గా మీకు ఫస్ట్ మిడ్ టర్మ్ ఎగ్జామ్లో 30కి 20 మార్క్స్ వచ్చాయనుకోండి, అండ్ సెకండ్ మిడ్ టర్మ్ ఎగ్జామ్కి 30కి 24 మార్క్స్ వచ్చాయి. సో యావరేజ్ ఈజ్ 44 విచ్ ఈజ్ 22 మార్క్స్. అంటే మీకు 30కి 22 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. ప్లస్ ఈ 10 మార్క్స్ అసైన్మెంట్స్, ఈ వైవా పీపీటీ ఏదైతే ఉందో ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో 32 మార్క్స్. సో సెమిస్టర్ 1లో మీకు 40కి మిడ్ టర్మ్ ఎగ్జామ్లో 32 మార్క్స్ వెయిటేజ్ వచ్చినట్టు. ఇక్కడ మీకు ఈ మిడ్ టర్మ్ ఎగ్జామ్ అయిపోయాక 40కి సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. 2 మిడ్ టర్మ్ ఎగ్జామ్ తర్వాత సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇవి 60 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఈ 60 మార్క్స్ ఎలా డివైడ్ అయ్యాయి అనేది చెప్తాను. పార్ట్ ఏ 10 మార్క్స్, 5 షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇంటూ 2 మార్క్స్ ఈచ్, 10 మార్క్స్ ఈ విధంగా డివైడ్ అయింది. పార్ట్ బి 50 మార్క్స్, 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో 10 ప్లస్ 50 60 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇన్ ఇంజనీరింగ్. సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్కి 60 మార్క్స్ వెయిటేజ్, మిడ్ టర్మ్స్కి ఇంతకుముందు చూసినట్టు 40 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. సో సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్కి వెయిటేజ్ 100 మార్క్స్కి ఉంటుంది. అలాగే సెమిస్టర్ 2 కూడా సేమ్ ప్యాటర్న్గా ఫాలో అవుతారు. ఇది థియరీ పార్ట్. ఇంతకుముందు ఏమైతే చెప్పానో అది థియరీ పార్ట్. ఇప్పుడు మనకి ప్రాక్టికల్ కోర్స్ కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుందో కూడా చూద్దాం. డే టు డే వరకు మనకి 10 మార్క్స్ ఉంటాయి. ల్యాబ్ రికార్డ్స్, ప్రొసీజర్, ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్. వైవా ట్యుటోరియల్ కేస్ స్టడీకి 10 మార్క్స్ ఉంటుంది రిలేటెడ్ టు ప్రాక్టికల్ వర్క్. ఇంతకుముందు మనకి 10 మార్క్స్ థియరీ వర్క్, ఇది ప్రాక్టికల్కి. ఇంటర్నల్ ప్రాక్టికల్ ఎగ్జామ్కి 10 మార్క్స్ ఉంటుంది, కండక్టెడ్ బై ల్యాబ్ టీచర్. ల్యాబ్ రిపోర్ట్ ఆర్ ప్రాజెక్ట్కి 10 మార్క్స్, డిజైన్ ప్రోటోటైప్ యాప్ ఆర్ మోడల్. సో సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ ప్రాక్టికల్ ఎగ్జామ్కి 60 మార్క్స్. సో టోటల్ 100 మార్క్స్. సో మనకి థియరీకి 100 మార్క్స్ ఉంటుంది సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్, అండ్ ప్రాక్టికల్ కూడా 100 మార్క్స్ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో గ్రేడింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఇంజనీరింగ్లో అనేది చెప్తాను. ఒకవేళ 100కి మీకు మోర్ దెన్ 90 మార్క్స్ వచ్చిందనుకో ఓ అనే గ్రేడ్తో రిప్రజెంట్ చేస్తారు. అంటే అవుట్ స్టాండింగ్, మీ గ్రేడ్ పాయింట్ 10 వస్తుంది.
80-89 మార్క్స్ వస్తే ఏ ప్లస్ గ్రేడ్ 0.9, 70-79 గ్రేడ్ ఏ గ్రేడ్ 0.8, 60-69 అయితే గ్రేడ్ బి ప్లస్ గ్రేడ్ 0.7, 50-59 మార్క్స్ వస్తే మీకు 100కి గ్రేడ్ బి గ్రేడ్ 0.6, 40-49 అయితే సి గ్రేడ్ 0.5. సో లెస్ దెన్ 40 ఈజ్ ఫెయిల్. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మీకు పాస్ మార్క్స్, సో ఎన్ని పాస్ మార్క్స్ రావాలి అంటే 100కి 40 మార్క్స్ అయితే కంపల్సరీ రావాలి. అదే మీకు సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్లో 60 మార్క్స్కి కంపల్సరీ 21 మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. 21 స్కోర్ చేస్తే పాస్. విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు మీరు అప్ టు డేట్గా ఉండాలంటే కాలేజ్ దోస్తు వాళ్ళ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అప్ టు డేట్గా ఉండండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డూ లైక్ ద వీడియో అండ్ హైప్ ద వీడియో. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.